బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగిలో 1100 కోట్ల బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఈ యాసంగిలో 1000 కోట్ల రూపాయల బోనస్ ఎగ్గొట్టిండ్రు. బోనస్ అనే బోగస్ మాటలు చెప్పింది తప్ప అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు, సన్నాలకు అన్నారు. ఇప్పుడు ఆ సన్నాలకు కూడా ఎగ్గొట్టిండ్రు ఈ యాసంగి పంటల. ఈ రకంగా వడ్ల విషయంలో మోసం జరిగింది. మా అన్న చెప్తుండే, అన్న కరెంట్ వస్తలేదు మున్పటి లెక్క అంటుండు. 24 గంటల కరెంట్ ఇప్పుడు 11 గంటలకు వచ్చింది. బాయిల కాడ 11-12 గంటలు కూడా వస్తలేదు. ట్రిప్ అవుతుంది 9 గంటలు వస్తుందని వెనకకేలు అంటున్నారు. కానీ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అనే ఒక భూతం రాబోతా ఉన్నది. రేపో మాపో ఈఆర్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ రైతు డిస్కామ్ వచ్చిందనుకో ఇక 6-7 గంటల కరెంటే వస్తుంది. వెనకట రేవంత్ రెడ్డి అన్నాడు, ఏ రైతుకు 24 గంటలు ఎందుకు, 3 గంటల కరెంటే చాలు అన్నాడు. యాదుకుందా మీకు? మొన్నగా ఆయన కోదన్ రెడ్డి గారని రైతు కమిషన్ చైర్మన్ ఈఆర్సీ ముందు పోయి రైతు డిస్కామ్ పెట్టే దగ్గర పోయి 3 గంటల కరెంటు మస్తు అవుతుంది రైతులకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ రైతు డిస్కామ్ కు రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే మన రాష్ట్రంలో లేదు, ఉన్నది సోలార్ పవర్. అంటే ఈ సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టినాక 8-9 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5 గంటలకు బంద్ అవుతుంది. అంటే రేపు రైతుకు బాయి కాడే కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5కి బంద్ అవుతుంది. అంటే 7-8 గంటల కరెంటే వస్తుంది రేపు. నిజంగా ఈ పగటిపూట ఎండల కాల్వ వారుతుందా? మనం ఎందుకు రాత్రి పెట్టుకుంటాం? రాత్రి అయితే ఎండ ఉండదు, చివరి మడిదాకా నీళ్లు పోతాయి, కాల్వ వారుతుందని పెట్టుకుంటాం. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రైతు డిస్కామ్ పేరిట రైతుల ఉసురు పోసుకోబోతా ఉన్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్ అమల్లోకి వచ్చిందంటే 24 గంటల ఉచిత కరెంటుకు రేవంత్ రెడ్డి ఉరేసినట్టే లెక్క. ఇక రాదు 24 గంటలు. నా దృష్టిలో కరెంట్ ఎగబెట్టి, రైతు బంద్ ఎగబెట్టి, రైతు బీమా బంద్ చేసి, వడ్లు కొనక, బోనస్ ఇయ్యక, ఎరువులు ఇయ్యక, ఇంత గోస పెట్టినాక ఇంకెవరైనా రైతు అనేట ఆయన కాంగ్రెస్ కోటెత్తాడే? వేస్తారా? ఉన్నాయన్ని బంద్ పెట్టిండు, కొత్తగా ఏమి ఇయ్యలే. మంచిగా వచ్చే ఎరువులు రాకుండా అయిపోయినాయి, మంచిగా వచ్చే రైతు బంధు రాకుండా అయిపోయింది, రైతు బీమా బందే పెట్టిండు, కరెంటును ఆగం చేసిండు, బోనస్ ఎగబెట్టిండు. ఇప్పుడు ఆ వడ్లకు తరుగు పెట్టిండు, కొనే వడ్లకు తరుగు పెట్టిండు. ఇంకా అసలు రైతు వేస్తాడా?